Hey guys, welcome to Movies, Books and Coffee. ఈ రోజు వీడియో అబౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ స్టోరీస్ తీసే డైరెక్టర్ కరుణాకరణ్ గారి మూవీస్లోని కామన్ థింగ్స్. నౌ అవేంటో చూసేద్దాం. చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్ అండ్ ఫాలో, షేర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరుణాకరణ్ గారి మూవీస్ చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అండ్ బెస్ట్ థింగ్ లవ్ స్టోరీ. అసలు ఆయన ఫిల్మ్స్ జోనరే లవ్ స్టోరీ, స్వీట్ లవ్ స్టోరీస్. తొలి ప్రేమతో స్టార్ట్ అయ్యి ఆయన మూవీస్ని మనం తొలిగా ప్రేమించుకోవడం స్టార్ట్ చేసిన కరుణాకరణ్ గారి మూవీస్లో తొలి ప్రేమ, డార్లింగ్, ఎందుకంటే ప్రేమ అంట, వాసు, యువకుడు, ఇలా అన్నింట్లోనూ బెస్ట్ ఉంటుంది. అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో. మూవీ ఫ్లాప్ అయినా, హిట్ అయినా, యావరేజ్ అయినా ఆ లవ్ స్టోరీ మాత్రం భలే స్వీట్గా, భలే బెస్ట్గా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఫిల్మ్, మ్యూజిక్. జనరల్ మ్యూజిక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైనా కూడా మూవీకి హార్ట్ అదే. అలాంటి మ్యూజిక్ కరుణాకరణ్ గారి మూవీస్లో బెస్ట్ ఉంటుంది. ఎస్పెషలీ కొన్ని బ్యాక్గ్రౌండ్ సీన్స్ ఉంటాయి, అవి వింటూ ఉంటే మనం ఎక్కడికో ఊహల్లో విహరిస్తూ ఉంటాం. అలాంటి మంచి మ్యూజిక్ ఎస్పెషల్లీ తొలి ప్రేమలో, ఎందుకంటే ప్రేమంటాలో, డార్లింగ్లో, వాసులో, యువకుడులో, హ్యాపీలో, ఇలా అన్ని మూవీస్లో ఉంటుంది. ఈయన మూవీస్ అనే డెఫినెట్లీ ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం పక్కా వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే జస్ట్ కొన్ని. తొలి ప్రేమలో హీరోయిన్ ఎంట్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎందుకంటే ప్రేమంటాలో నీ చూపుల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ యువకుడులో హీరోయిన్ ఎంట్రీ మ్యూజిక్, ఇలా చాలా. అండ్ ఇంకా కొన్ని గ్యారంటీ థింగ్స్ కూడా ఉన్నాయి. అవేంటో మనం కింద చూసేద్దాం. నో ద థర్డ్ థింగ్ అండ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ వన్, సాంగ్స్. పైన చెప్పినట్టు గ్రేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కాదు, బెస్ట్ సాంగ్స్ ఉంటాయి. అన్నీ బెస్ట్ అవ్వకపోవచ్చు, బట్ డెఫినెట్లీ మూవీలో అట్లీస్ట్ 2-3 సాంగ్స్ అయినా ద బెస్ట్ ఉంటాయి. అలా కాకపోతే లీస్ట్ అంటే ఒక్క సాంగ్ అనేది ది బెస్ట్ ఉంటుంది. చూసుకుంటే తొలి ప్రేమలో అన్నీ ది బెస్ట్, వాసులో కూడా బాగుంటాయి, బాగానే ఉంటాయి, డార్లింగ్లో కూడా బాగుంటాయి. ఎస్పెషల్లీ 3 సాంగ్స్, ఎందుకంటే ప్రేమంటాలో 3 బాగుంటాయి, ఎస్పెషల్లీ నీ చూపులే, ఇలా మంచి మంచి సాంగ్స్ చాలా బాగుంటాయి. ఆయన మూవీస్లో ఇంకో కామన్ థింగ్, ఫ్యామిలీ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అది పెద్దది అవ్వచ్చు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్లో, ఆర్ మిడిల్, ఏదైనా ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తేజ్ ఐ లవ్ యూలో పెద్ద ఫ్యామిలీ, ఎందుకంటే ప్రేమంటాలో కూడా. డార్లింగ్ మూవీలో ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఫ్యామిలీ. తొలి ప్రేమలో స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఇలా ఆయన ఫిల్మ్స్ తీసుకుంటే ఫ్యామిలీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. అండ్ అన్ని రకాల బాండ్స్ ఆ ఫ్యామిలీలో ఉన్న సరదాగా ప్రేమతో ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కరుణాకరణ్ గారి మూవీస్లో ది ఫిఫ్త్ కామన్ థింగ్, ఫ్రెండ్స్ గ్రూప్. తొలి ప్రేమ నుండి స్టార్ట్ చేసి యువకుడు, వాసు, డార్లింగ్, ఎందుకంటే ప్రేమ అంటే, హ్యాపీ, తేజ్ ఐ లవ్ యూ, ఉల్లాసంగా, ఇలా అన్ని ఫిల్మ్స్లో ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటారు ఆయన ఫిల్మ్స్లో. అండ్ నేను అన్నిటికీ ష్యూర్గా చెప్పలేను, కొన్ని చూసింది ఒక్కసారి, అండ్ బాలు ఉల్లాసంగా అయితే సరిగ్గా చూడలేదు. సో కొన్ని మూవీస్లో ఈ ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ డార్లింగ్ మూవీస్లో హీరో ఫ్రెండ్స్ వదిలేసి అసలు వాళ్ళ పేరెంట్సే ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గ్రూప్ అనేది కరుణాకరణ్ గారి మూవీస్లో. సిక్స్త్ కామన్ థింగ్ ఇన్ కరుణాకరణ్ గారి మూవీస్లో అన్న చెల్లి బాండ్. తొలి ప్రేమ అండ్ వాసులో ది బెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్స్. అంత మంచి అన్న చెల్లి బాండ్ నాకు ఒక 3 తప్ప ఎక్కడ దొరకలేదు మన మూవీస్లో. అంటే ఒకరంటే ఒకరికి ప్రేమ, ప్రాణం ఇస్తూ ఏదైనా చేసే బాండ్. ఆ 3 వాటిలో 2 బాండ్స్ కరుణాకరణ్ గారి ఈ 2 మూవీసే. ఇంకా డార్లింగ్లో కూడా మంచి సీన్ ఉంటుంది, చెల్లి లైఫ్ మ్యాటర్ అంటే అన్నీ వదిలేసి ఇంపార్టెంట్ థింగ్లా వెళ్ళడం. తేజ్లో చెల్లి పెళ్ళి, ఇంకా మిగతా మూవీస్ అండ్ ఇంక్లూడింగ్ డార్లింగ్. యాక్చువల్లీ తొలి ప్రేమలో కూడా అన్నిట్లోనూ కోతిలా ఉండే అన్నా చెల్లెళ్ళు భలే ఉంటాయి. ఇంపార్టెంట్ వాటితో పాటు ఇలా కోతి కూడా. కరుణాకరణ్ గారి మూవీస్లో ఇంకో కామన్ మ్యాటర్ అండ్ మన లిస్ట్లో నెంబర్ 7ది నాన్న కొడుకుల బాండ్. నాన్న, పెదనాన్న ఆర్ బాబాయ్. తొలి ప్రేమలో నాన్న స్ట్రిక్ట్గా ఉంటారు, పెదనాన్న ఫ్రెండ్. వాసు మూవీలో కూడా సేమ్ స్ట్రిక్ట్ నాన్న, ఎందుకంటే ప్రేమటలో కూడా స్ట్రిక్టే, బట్ కొంచెం కామికల్ వేలో. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు, జస్ట్ అంతే, కొడుకుల్ని హేట్ చేయడం కాదు. ఆ స్ట్రిక్ట్ బాండ్ వెనుక ఉన్న లవ్ కూడా చూపించే సీన్స్ ఎన్నో ఈ మూవీస్లో. యువకుడులో చనిపోయిన నాన్న గురించి కొడుకు ప్రేమ, డార్లింగ్ మూవీలో నాన్న అంటే ఎంత లవ్ అంటే చిన్నప్పటి ప్రేమనే వదిలేసే అంత. ఈ మూవీలో డాడీ ఫ్రెండ్లా అండ్ చెల్లికి నాన్న గురించి చెప్పే టైంలో సేమ్ టైం
అన్న చెల్లి బాండ్తో పాటు నాన్న విలువ ప్రేమ కూడా తెలిసేలా. కరుణాకరణ్ గారి మూవీస్లో హీరో మిడిల్ క్లాస్ అవ్వడం, ఐ థింక్ ద మోస్ట్ రిలేషన్షిప్స్ అండ్ థింగ్స్ మిడిల్ క్లాస్లోనే ఉంటాయి అని కరుణాకరణ్ గారి థాట్స్. ఐ థింక్ అంటే నిజమైన ఉండొచ్చు. ఆయన ఏ మూవీలో చూసినా హీరో మిడిల్ క్లాస్ బాండ్స్, ఫ్రెండ్షిప్స్ అన్నీ మిడిల్ క్లాస్. అయితే హీరోయిన్ రిచ్ అయ్యుండొచ్చు కానీ హీరో మాత్రం మిడిల్ క్లాస్, ఒక మామూలు సాదా సీదా మిడిల్ క్లాస్ కుర్రోడు. కరుణాకరణ్ గారి మూవీస్లో 9th మోస్ట్ కామన్ థింగ్ లవ్ క్లిఫ్ హ్యాంగర్. నార్మల్గా క్లిఫ్ హ్యాంగర్స్ అంటే అనేవి సీరియల్స్కి ఎపిసోడ్స్ ఎండ్స్లో ఇస్తారు సిరీస్. మూవీస్లో మిడిల్స్లో ఆర్ సమ్ ప్లేస్లో ఉండొచ్చు. అసలు క్లిఫ్ హ్యాంగర్స్ అంటే ఏమవుతుంది అన్న థాట్, ఒక యాంగ్జియస్ థాట్, ఆ క్రియేట్ చేసిన సస్పెన్స్ వల్ల మన ఎగ్జైట్మెంట్ ఏమవుతుంది అని మనం ఆ వచ్చే సీన్స్ కోసం చూడటం. అలా కరుణాకరణ్ గారి మూవీస్లో లవ్ క్లిఫ్ హ్యాంగర్స్ అంటే, సపోజ్ తొలి ప్రేమ మూవీలో హీరో ప్రపోజ్ చేయడు, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఒట్టు వేయించుకుంటాడు చెప్పకూడదని, హీరోయిన్ ఏమో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది అన్న ఎక్సైట్మెంట్ యాంగ్జైటీ మనకు వస్తుందే, ఇది లవ్ క్లిఫ్ హ్యాంగర్. ఇలా ఆయన అన్ని మూవీస్లో జోనరే లవ్ కాబట్టి మేబీ లవ్ క్లిఫ్ హ్యాంగర్స్ ఉంచుతారు. నెంబర్ 10 ఆన్ అవర్ లిస్ట్, మ్యూజిక్ బ్యాండ్. కరుణాకరణ్ గారి మూవీస్లో మ్యూజిక్ బ్యాండ్స్ మన హీరో వాళ్ళు ఫామ్ చేస్తుంటారు. అది డార్లింగ్ అండ్ తేజ్లో చాలా చిన్నది అవ్వచ్చు, ఆర్ వాషింగ్ మూవీలో అలా ప్రాణమైన లైఫ్ గోల్ ఇది అవ్వచ్చు. మ్యూజిక్ బ్యాండ్స్ మాత్రం ఉంటాయి. ఆయన బీజిఎం అండ్ సాంగ్స్ దీన్ని బట్టే చెప్పొచ్చు ఎంత మ్యూజిక్ అంటే ఆయనకి ఇష్టమో. అఫ్కోర్స్ మనందరికీ కూడా. నో అవర్ 11 ఆన్ ద లిస్ట్, వైట్ డ్రెస్. ఈయన తీసిన మొత్తం 10 ఫిలిమ్స్లో 8 ఫిలిమ్స్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ వైట్ డ్రెస్లోనే ఇచ్చారు. అంత పర్టికులర్గా ఉంది అనమాట. అఫ్కోర్స్ వైట్ డ్రెస్లో ఏంజెస్లో ఉంటారులేండి. కరుణాకరణ్ గారిది గుడ్ టేస్ట్. ఇంకా లాస్ట్ అండ్ బోనస్ వన్, ఇది అన్ని మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్లో లేదు కానీ ఆయన 3 ఫిలిమ్స్ డార్లింగ్, తేజ్ ఐ లవ్ యూ అండ్ చిన్నదాని నీకోసం లో హీరోయిన్ నేమ్ నందిని. సెంటిమెంట్ ఆర్ ఫేవరెట్ ఆర్ ఎనీథింగ్, నందినియే ఈ 3 ఫిలిమ్స్లో ఆయన హీరోయిన్ పేరు. సో దిస్ ఈస్ ద వీడియో గైస్ ఆన్ కరుణాకరణ్ గారి మూవీస్లోని కామన్ థింగ్స్. నా ఓల్డ్ ఛానల్లో ఇలాంటి 2 వీడియోస్ ఉన్నాయి ఆన్ వంశీ గారు అండ్ కమల గారు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ చెక్ దెమ్ అవుట్ అండ్ see you soon with another interesting video. Me, movies, books and coffee signing off. Have a good day. Thank you.